ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. అతని పేరు సాయి. ఏపీలోని హిందూపురంలోని ఓ సామాన్య కుటుంబంలో జన్మించి ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లి కష్టపడి చదివి అక్కడే సెటిల్ కావాలని కలలు కన్నాడు. ఆ దిశగా అడుగులు కూడా పడుతూ ఉన్నాయి. విద్యార్థి వీసాపై ప్రస్తుతం కొనసాగుతున్న అతడు ఆశలన్నీ కూడా తనను అమెరికాలో స్థిర నివాసిగా మార్చే H-1B వీసాపైనే ఉన్నాయి. కానీ అమెరికా అధ్యక్షుడు సెప్టెంబర్ 19, 2025 నాడు జారీ చేసిన ప్రకటన అతడి గుండెల్లో ఒకసారిగా కూడా గుబెల్ రేపిందని చెప్పుకోవచ్చు. ఒక్క సాయి గుండెలను కాదు, అనేక మంది భారతీయులు కలవరం మొదలైంది. అదే అమెరికా ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన H-1B వీసా ఫీజు ప్రకటన. ఏకంగా $1,00,000 ఫీజుగా నిర్ణయించడంతో అంతా ఆందోళనకు గురయ్యారు. ఒకవేళ కంపెనీ చెల్లించకపోతే నా అమెరికన్ కళ కరిగిపోతుందా? ఇప్పటికే చదువుల కోసం అప్పులు చేశాను, ఈ $1,00,000 ఫీజు ఎలా చెల్లించాలి అంటూ నిద్రలేని రాత్రులు గడిపారు. ఫీజు భయంతో అనేక మంది భారతీయులు ఉద్యోగ ప్రయత్నాలను ఆపేసి వెనక్కి వచ్చేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి. ఇంతలోనే వారికి ఊరటనిచ్చే శుభవార్త వచ్చింది. తాజాగా విడుదలైన మార్గదర్శకాల ప్రకారం అతనిలాగే అమెరికాలో ఉంటూ తమ వీసా స్థితిని F1 నుంచి H-1Bకి లేదా L1 నుంచి H-1Bకి మార్చుకునే వారికి ఈ $1,00,000 ఫీజు నుంచి మినహాయింపు లభించింది. ఈ ఉపశమనం వేలాది మందికి ఆర్థిక భారాన్ని తగ్గించి అమెరికన్ కళలను కొనసాగించడానికి కూడా దోహదపడుతుంది ఖచ్చితంగా అని కూడా మనం చెప్పుకోవచ్చు. అమెరికాలో ఉన్నత విద్య లేదా అంతర్గత కంపెనీ బదిలీ వీసాలపై ఉంటూ ఇప్పుడు H-1B వీసా కోసం దరఖాస్తు చేసుకుంటున్న వేలాది మంది భారతీయ ఐటీ నిపుణులకు అమెరికన్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ శుభవార్తను అందించింది. కొత్తగా విధించిన $1,00,000 భారీ ఫీజు నుంచి కొన్ని కేటగిరీల వరకు మినహాయింపునిస్తున్నట్లు కూడా తాజాగా విడుదలైన మార్గదర్శకాలు స్పష్టతనిచ్చింది. ఏ నిర్ణయం అక్కడే చదువుకొని ఉద్యోగాల్లో చేరాలనుకుంటున్న వేలాది మంది భారతీయ విద్యార్థులకు భారీ ఉపశమనం కలిగించింది. ఇప్పటికే H-1B వీసా కలిగి ఉండి దాన్ని పునరుద్ధరించుకునే వారికి లేదా ఉద్యోగ మార్పు చేసుకునే వారికి ఫీజు వర్తించదు. సెప్టెంబర్ 21, 2025 కంటే ముందే H-1B వీసా పిటిషన్ దాఖలు చేసిన లేదా ఇప్పటికే వీసా పొందిన వ్యక్తులు వారు అమెరికాకు తిరిగి ప్రవేశించడానికి ప్రయత్నించిన వీసా స్టాంపింగ్ కోసం దరఖాస్తు చేసిన ఈ $1,00,000 ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు అని కూడా ప్రస్తుతం చెప్తూ ఉన్నారు. సెప్టెంబర్ 21, 2025 తర్వాత కొత్తగా H-1B వీసా కోసం దరఖాస్తు చేసుకుంటూ ప్రస్తుతం అమెరికా వెలుపల ఉన్న అభ్యర్థులకు మాత్రమే వర్తిస్తుంది. ఈ ఫీజు ఒకసారి మాత్రమే చెల్లించాల్సిన రుసుముగా USCIS పేర్కొంది.